Hi, this is Dr. Mahendra. In this video, we are going to talk about cells of nervous system. ఈ వీడియోలో మనము నర్వస్ సిస్టమ్ యొక్క సెల్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో నర్వస్ సిస్టమ్ సెల్స్ వచ్చేసి మనకి టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి న్యూరాన్, రెండు వచ్చేసి సపోర్టింగ్ సెల్స్. ఓకే, ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ రాసుకున్నాం, దాని తర్వాత వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఫస్ట్ న్యూరాన్ అండ్ సెకండ్ వచ్చేసి సపోర్టింగ్ సెల్స్. న్యూరాన్ వచ్చేసి మనకి ఫర్దర్గా త్రీ టైప్గా డివైడ్ అయి ఉంటుంది. యాక్చువల్లీ 4 టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, బట్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో ఒక టైప్ ఆఫ్ న్యూరాన్ ఉండదు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సూడో యూనిపోలార్. సో సూడో యూనిపోలార్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందో ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తాను, జస్ట్ సింపుల్ అవుట్పుట్ చూసాము. ఓకే, సో దిస్ ఈజ్ అ సూడో యూనిపోలార్. నౌ నేను ఒక 2 minutes అంతా ఒక్క నిమిషంలో ట్రై చేద్దాం దీన్ని సింపుల్గా. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో మనం రాయడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఈ మెథడ్ చాలా ఈజీ ఉంటుంది. సో మనం దీంట్లో చూసామంటే గిన మనకి సెల్ బాడీ ఒక్క ప్రొట్రూజనే ఉంటుంది, అంటే ఒక్క చోటనే బయటకు వచ్చింది కాబట్టి దట్ ఈస్ ద రీజన్స్ ఇట్ ఈస్ యూనిపోలార్. యూని మీన్స్ సింగిల్ కాబట్టి మనకి యూనిపోలార్. అండ్ ఇట్ రిజంబుల్స్ అ సూడో, అంటే మనకి యాక్చువల్గా సింగిల్ యూనిపోలార్గా లేదు, ఒక మధ్యలో వచ్చింది కాబట్టి సూడో యూనిపోలార్. అండ్ యూనిపోలార్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్లో ఉండదన్నమాట. ఇవి వచ్చేసి సింపుల్ న్యూరోనల్ సిస్టమ్ లైక్ ఫ్లైస్ కానీ లేకపోతే మనకి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ ఆర్గానిజమ్స్లో ఉంటుంది. యూనిపోలార్ వచ్చేసి చిన్న చిన్న ఆర్గానిజమ్స్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకి యూనిపోలార్ టైప్ ఉండదు, బట్ సూడో యూనిపోలార్ ఉంటుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఓకే నేను ఇక్కడ 1 అని రాస్తున్నాను ప్రొట్రూజన్ దగ్గర. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే న్యూరాన్స్ ఏంటంటే బైపోలార్ న్యూరాన్. సో బైపోలార్ న్యూరాన్ ఎలా వస్తుందంటే యూ కెన్ సీ హియర్. సో డెండ్రైట్స్కి యాక్సాన్కి మధ్యలో ఉంటుంది. సో ఓకే, బైపోలార్లో నేను డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తాను కంప్లీట్గా. ఓకే, సో మనకి మధ్యలో కనపడిస్తున్నది సెల్ బాడీ, అండ్ ఇవి వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా యాక్సాన్ అండ్ సెన్సారీ రిసెప్టార్స్ అండ్ రిసీవర్స్, యాక్సాన్ టర్మినల్స్ అనమాట. ఓకే, నౌ మనకి ఇక్కడ సెల్ బాడీ నుంచి 2 ప్రొట్రూజన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసి సెన్సారీ సైడ్, ఇంకొకటి వచ్చేసి న్యూరో ట్రాన్స్మిషన్ సైడ్. కాబట్టి ఈ న్యూరాన్ వచ్చేసి బైపోలార్. సో 2 రాశాను, అందుకే ఇక్కడ 2 ఉంది కాబట్టి బైపోలార్. దీని తర్వాత మనకి మల్టీపోలార్. సో మల్టీపోలార్ అంటే మీరు ఇక్కడ సెల్ బాడీలో చూడొచ్చు మల్టిపుల్ ప్రొట్రూజన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీపోలార్. ఓకే, మధ్యలో యాజ్ యూజువల్ బ్లూ కలర్ కనపడిస్తుంది అనేది వచ్చేసి మనకి న్యూక్లియస్. ఇక్కడ నో ఐ విల్ రైట్ ద డెండ్రైట్స్. ఓకే, ఎక్స్టెండెడ్ డెండ్రైట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మల్టీపోలార్. మన హ్యూమన్ బీయింగ్స్లో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద న్యూరాన్స్ ఏవి ఉంటాయంటే మల్టీపోలార్ న్యూరాన్స్. అండ్ ఈ మధ్యలో కనపడిస్తున్నది యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే మైలినేటెడ్ షీట్స్. ఓకే, సో 1 2 3 4 5 అంటే మల్టిపుల్ టైమ్స్ కాబట్టి మల్టీపోలార్ న్యూరాన్ అనమాట. ఓకే, దీని తర్వాత మనకి సపోర్టింగ్ సెల్స్ ఏమేమి ఉన్నాయి. సపోర్టింగ్ సెల్స్ వచ్చేసి 2 భాగాలుగా డివైడ్ చేస్తాను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఓకే, ఒకటి వచ్చేసి మనకి నర్వస్ సిస్టమ్, ఐ మీన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఉండేది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో. ఒకటి ఆస్ట్రోసైట్స్, ఆలిగోడెండ్రోసైట్స్, అలాంగ్ విత్ దట్ అండ్ మైక్రోగ్లియా అండ్ ఎపిడైడమల్ సెల్స్. దీని తర్వాత మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఓన్లీ 2 టైప్ ఆఫ్ సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి. అవి ఏవంటే స్క్వాన్ అండ్ శాటిలైట్ సెల్స్. సో నా అప్ టు హియర్ వి అండర్స్టాండ్ సపోర్టింగ్ సెల్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి. దీని తర్వాత మనకి ఇది వచ్చే మనం ఏ ఫంక్షన్ ఆఫ్ ద న్యూరాన్స్ చూద్దాం. సూడో యూనిపోలార్ వచ్చేసి సెన్సారీ, బైపోలార్ వచ్చేసి ఇంటర్ న్యూరాన్, మల్టీపోలార్ వచ్చేసి మనకి మోటార్ అండ్ మేజర్ రీజన్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టంలో. నాట్ ఓన్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఈవెన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో కూడా ఇవి ఎక్కువ ఉంటాయి. ఓకే, దీని తర్వాత మనము పార్ట్స్ ఆఫ్ ద న్యూరాన్ చూద్దాం. సో పార్ట్స్ ఆఫ్ ద న్యూరాన్ వెళ్ళే ముందర ఒకసారి నేను ఫాస్ట్గా డయాగ్రామ్ కూడా డ్రా చేసేస్తాను ఇక్కడ. ఓకే, నౌ విల్ స్టార్ట్ విత్ డెండ్రైట్స్, ఐ మీన్ సెల్ బాడీ. మనకి సెల్ బాడీ మిడిల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి యాక్సాన్, ఇవి వచ్చేసి మనకి యాక్సాన్ టర్మినల్స్.
సో యాక్సాన్ టర్మినల్స్ వచ్చేసి మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే మన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా, లైక్ అస్టైల్ కోలిన్ కానీ, గాబా కానీ, దాని తర్వాత గ్లూటామేట్ కానీ, వేరియస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మనకి ఇక్కడ నుంచే ఎగ్జిట్ అవుతాయి అన్నమాట ఆఫ్టర్ ద యాక్షన్ పొటెన్షియల్, లేకపోతే మన న్యూరాన్ ఎగ్జైట్ అయిన తర్వాత. ఓకే, సో నేను ఇప్పుడు డ్రా చేస్తున్నవి వచ్చేసి యాజ్ యూజువల్గా డెండ్రైట్స్. డెండ్రైట్స్ అంటే ఏమంటే మనకి యాక్సాన్ టర్మినల్ నుంచి మనకి ఏవి న్యూరో ట్రాన్స్మిటర్స్ బయటికి వెళ్తాయి. సో రిసీవ్ చేసుకోవడానికి కూడా మనకి కావాలి కదా, రిసీవ్ చేసుకునేవి వచ్చేసి మనకి డెండ్రైట్స్ అన్నమాట. డెండ్రైట్స్ వచ్చేసి రిసీవ్ చేసుకుంటాయి. సో నా డెండ్రైట్స్ ఆర్ రిసీవర్స్ అండ్ సెండర్స్ వచ్చేసి మనకి ఏమంటే గిన ఆబ్వియస్గా మనం చెప్పాల్సింది ఏంటంటే యాక్సాన్ టర్మినల్స్. యాక్సాన్ టర్మినల్ నుంచి సెండ్ చేస్తాయి, డెండ్రైట్స్ నుంచి రిసీవ్ చేసుకుంటాయి. నౌ we will just see a part of the neuron, dendrites part. Okay, సో నేను డెండ్రైట్ని కొంచెం జూమ్ చేసి డ్రా చేస్తాను. సో మనం డెండ్రైట్ని జూమ్ చేసి డ్రా చేసినప్పుడు దానికి స్పైక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్పైక్స్ వచ్చేసి మనకి ఏమన్నా యాక్సాన్ టర్మినల్స్ ఉంటాయి కదా, వేరియస్ టైప్ ఆఫ్ న్యూరాన్ యొక్క యాక్సాన్ టర్మినల్స్కి ఇవి సిగ్నల్ సెండ్ చేస్తాయి. సిగ్నల్ ఇన్ ద సెన్స్ లైక్ మెసెంజర్స్ ఆఫ్ త్రూ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో కెమికల్ మెసేజింగ్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. నా మనకి స్పైక్స్ అర్థమయ్యాయి. నా ఇంకో న్యూరాన్ అంటే లైక్ నాట్ ఓన్లీ దిస్ న్యూరాన్, నేను అదర్ న్యూరాన్ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్కి రాస్తున్నాను. దీన్ని జూమ్ చేసామంటే గిన మనము యాక్సాన్ టర్మినల్ని, దానికి రిసీవర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ డెండ్రైట్స్ టర్మినల్ అండ్ దిస్ ఈజ్ అన్ యాక్సాన్ టర్మినల్. ఓకే, నేను యాక్సాన్ టర్మినల్లో రెడ్ కలర్ తోటి డ్రా చేసేస్తాను ఫర్ సేఫ్టీ. ఐ మీన్ నాట్ ఫర్ సేఫ్టీ, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ సేక్ అనుకోండి. సో మనకి రెడ్ది డ్రా చేస్తున్నాను. మనకి రెడ్ది ఏది యాక్సాన్ టర్మినల్. యాక్సాన్ టర్మినల్ అంటే ఏంటి, మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. పెట్టుకోవాలంటే ఎప్పుడు ఏ యాక్సాన్ డైరెక్ట్గా లింకప్ అయి ఉండదు. మధ్యలో మనకి ఏంటంటే సినాప్స్ ఉంటుంది. సినాప్స్ అంటే ద స్పేస్ బిట్వీన్ ఎ న్యూరాన్ అండ్ అదర్ న్యూరాన్ ఈజ్ నోన్ యాజ్ ద సినాప్స్. సో సినాప్స్ ఎక్స్ట్రా ఈసీఎఫ్ అంటే మన ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్లో ఉంటుంది అనమాట. ఇది న్యూరాన్ మధ్యలో ఉండేదాన్ని సినాప్స్ అంటారు. ఈ రౌండ్గా కనపడిస్తున్నది వచ్చేసి న్యూరో ట్రాన్స్మిటర్ వెసికిల్స్. ఇవేంటంటే ఒక వెసికిల్లో ఉంటాయి. మనకి యాక్షన్ పొటెన్షియల్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం ఛానల్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఏంటంటే ఈ వెసికిల్స్ సినాప్స్లోకి రిలీజ్ చేస్తాయి. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ అసిటైల్ కొలిన్ తీసుకున్నాను. సో అసిటైల్ కొలిన్కి రిసెప్టార్స్ ఏదంటే నికోటినిక్ రిసెప్టార్స్ యాక్ట్ చేస్తాయి. నౌ అసిటైల్ కొలిన్ వచ్చేసి మనకి యాక్సాన్ టర్మినల్ నుంచి రిలీజ్ అవుతుంది. దాని తర్వాత డెండ్రైట్స్ అంటే ఇంకో సెల్ యొక్క డెండ్రైట్స్ వచ్చేసి మనకి ఈ అసిటైల్ కొలిన్ని రిసీవ్ చేసుకుంటాయి. సో నికోటినిక్ రిసెప్టార్స్లోకి ఈ అసిటైల్ కొలిన్ వెళ్తుంది. మళ్ళీ యాక్సాన్ ఏమవుతుందంటే ఫైర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేసి మళ్ళీ సేమ్ బ్యాక్ టు సెల్ బాడీ. సో సెల్ బాడీలో మనకి న్యూక్లియస్ ఉంటాయి, సెల్ ఆర్గనిల్స్ లైక్ ఎండోప్లాస్మిక్ రెటికులం, మైటోకాండ్రియా, ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. దీన్ని యూజువల్గా సోమా అంటారు. లైక్ మొత్తం న్యూరాన్ వచ్చేసి మనకి ఇదంతా సోమా బాడీ. సోమా అంటే సెల్ బాడీ ఆఫ్ ద న్యూరాన్. ఆల్ రైట్ హియర్ సోమా, సెల్ బాడీ ఆఫ్ ద న్యూరాన్. సో సెల్ బాడీ ఆఫ్ న్యూరాన్, సోమా ఆర్ సెల్ బాడీ ఆఫ్ న్యూరాన్ రాసేసుకున్నాం కదా. సో మనకి ఈ యాక్సాన్ హిల్ లాక్ ఉంది కదా, మనకి డెండ్రైట్స్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్ రిసీవ్ చేసుకున్న తర్వాత యాక్సాన్ హిల్ లాక్ ఏం చేస్తుందంటే యాక్షన్ పొటెన్షియల్ నెక్స్ట్ న్యూరాన్కి పాస్ చేయడానికి జనరేట్ చేస్తుంది అనమాట. సో ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ ద న్యూరాన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద యాక్సాన్ హిల్ లాక్. అండ్ ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి మైలినేటెడ్ షీట్స్ లేకపోతే నోట్స్ ఆఫ్ రాన్వీర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇంపల్స్ 30 times ఫాస్టర్గా వెళ్తుంది. యాప్స్ వచ్చేసి మనకి నోట్స్ ఆఫ్ రాన్వీర్ అంటారు. సో నోట్స్ ఆఫ్ రాన్వీర్ కూడా ఏంటంటే మనకి పొటెన్షియల్ ఉంటుంది కదా, లైక్ అయాన్ ఎక్స్చేంజ్ కానీ ఎవ్రీథింగ్కి ఉంటుంది. సో నేను ఇక్కడ బ్లూ కలర్లో డాట్ చేసినది వచ్చేసి స్క్వాన్ సెల్స్. ఈ స్క్వాన్ సెల్స్ వచ్చేసి పెరిఫెరల్
నర్వస్ సిస్టంలో ఉంటాయి. బట్ వెన్ కమ్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వచ్చామంటే గిన స్క్వాన్ సెల్స్ ఉండవు, మనకి ఒలిగోడెండ్రోసైట్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. వేర్ ద స్క్వాన్ సెల్స్ జనరేట్ మైలినేటెడ్ షీత్ అంటే ఇన్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, వేర్ ద ఒలిగోడెండ్రోసైట్ జనరేట్ ద మైలినేటెడ్ షీత్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నౌ మళ్ళీ యాక్సాన్ టర్మినల్స్కి వద్దాం. సో యాక్సాన్ టర్మినల్స్ యాజ్ యూజువల్గా మనం అనుకున్నట్టే ఇంకొక న్యూరాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ సింపుల్ ఏ న్యూరాన్ అనదర్ న్యూరాన్. ఈ న్యూరాన్ సో స్పైక్స్ ఆఫ్ డెండ్రైట్స్ వెళ్ళేసి యాక్సాన్ టర్మినల్ కనెక్ట్ అవుతాయి. సో యాక్సాన్ టర్మినల్ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేస్తుంది, స్పైక్స్ ఆఫ్ డెండ్రైట్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, సెల్ బాడీకి పంపిస్తుంది, అక్కడి నుంచి యాక్సాన్కి వెళ్తుంది. నా మనకి కనెక్ట్ సపోర్టింగ్ సెల్స్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ నేను ఒక డయాగ్రామ్ వేసుకున్నాను. బ్లూ వచ్చేసి మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, రెడ్ వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో రెడ్ న్యూరాన్ వచ్చేసి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్. దాని న్యూరాన్ యొక్క మెయిన్ ఏంటంటే రెడ్ అంటే మైలినేటెడ్ షీట్స్. సో మనం సపోర్టింగ్ సెల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ మనం ఒలిగోడెండ్రోసైట్స్ డ్రా చేసుకుందాం, దాని మెయిన్ ఫంక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆలిగోడెండ్రోసైట్స్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో మైలినేటెడ్ షీట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఏది అరౌండ్ ద యాక్సాన్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొక న్యూరాన్ని కనెక్ట్ చేసి పట్టుకొని ఉంటుంది అనమాట ఇది. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఒలిగోడెండ్రోసైట్. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మైలినేట్ షీట్ ప్రొడక్షన్ చేసి అరౌండ్ ద న్యూరాన్. సో హెల్ప్ టు ఫార్మ్ myelinated sheath. Along with that it just hold the other neurons. మనకి ఈ రీజన్లో ఉంటాయి అన్నమాట. సో మనకి డార్క్ మ్యాటర్ వచ్చేసి మైలినేటెడ్ షీట్స్ ఉంటాయి. మనకి డార్క్ మ్యాటర్ గ్రే మ్యాటర్ పర్టికులర్లీ వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, ఇన్సైడ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ ఉంటుంది అనమాట, అండ్ హోల్స్ టుగెదర్. దీని తర్వాత నెక్స్ట్ మనకి దీని తర్వాత వచ్చేది ఏది, నేను ఇక్కడ ఇంకొక 2 డయాగ్రామ్స్ గీస్తాను. ఆఫ్ ద మైలినేటెడ్ షీత్ అరౌండ్ ద న్యూరాన్ అండ్ హోల్డింగ్ ద 2 neurons, నాట్ ఓన్లీ 2 మల్టిపుల్ న్యూరాన్స్ కూడా. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన ఆస్ట్రోసైట్స్. సో సెకండ్ సపోర్టింగ్ సెల్ వచ్చేసి మనకి ఆస్ట్రోసైట్. నౌ ఆస్ట్రోసైట్స్ వచ్చేసి దీస్ ఆర్ స్టార్ షేప్డ్ న్యూరాన్ సపోర్టింగ్ సెల్స్. దీనిని యాక్చువల్లీ మనం గ్లియల్ సెల్స్ అంటాం అనమాట. సపోర్టింగ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ద గ్లియల్ సెల్స్. అండ్ నేను ఇక్కడ కింద డాట్స్ డ్రా చేస్తున్నది వచ్చేసి మనకి బ్లడ్ వెజల్ అనుకోండి. ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్కి మనకి ఎపిథీలియల్ సెల్లో గ్యాప్ ఉంటుంది కదా. సో వెన్ ఎవర్ మనకి ఆస్ట్రోసైట్ బ్లడ్ వెజల్ని మన ఏది స్టిమ్యులేట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూరోనల్ గ్యాప్స్ ఉంటాయి కదా అవి క్లోజ్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ వోంట్ అలౌ ఎనీథింగ్ లైక్ అన్నెసెసరీ థింగ్స్ని బ్లడ్లో నుంచి బ్రెయిన్లోకి రాదు. సో దట్ ఈస్ ద వే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఆ విధంగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఆస్ట్రోసైట్స్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మొత్తం న్యూట్రియన్స్ని న్యూరాన్స్కి, ఆలిగోడెండ్రోసైట్స్కి, మయోగ్లియల్ సెల్స్కి సప్లై చేసేదానికి, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ని అనవసరంగా మనకి ఎక్స్ట్రాగా తీసుకోపోకుండా కావాల్సినంత తీసుకుపోయేదానికి ఆలిగోడెండ్రోసైట్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ ఎ మెయింటైన్ కెమికల్ బ్యాలెన్స్ లైక్ రిక్వైర్డ్ న్యూట్రిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ గురించి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఇట్ వోంట్ అలౌ ఆల్ ద మెడిసిన్. సో లార్జ్ మాలిక్యులర్ సైజెస్ అనేటివి ఇక్కడ ప్రాబ్లం అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ట్రీటింగ్ ఏ క్యాన్సర్ అండ్ వేరియస్ ప్రాబ్లమ్స్. బ్రెయిన్ రిలేటెడ్ ట్యూమర్స్ కానీ, స్ట్రోక్ కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేజర్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే అందుకే అనమాట. అన్ని మెడిసిన్స్ మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటవు. సో ఎపిథీలియల్ సెల్స్ ఫార్మ్స్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అండ్ సపోర్ట్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. నౌ మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో నుంచి పొటాషియంని కూడా తీసేసుకుంటుంది. అండ్ ఈవెన్ సమ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా తీసేసుకుంటుంది, ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుంటుంది. సో పొటాషియం అయాన్స్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ఎపిలెప్సీ.
నౌ ఐఎమ్ నెక్స్ట్ గోయింగ్ టు దిస్ ఎల్లో కలర్ థింగ్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా డెబ్రిస్ అనుకోండి. మనకి మైక్రోగ్లియల్ సెల్స్ ఏం చేస్తాయంటే దానిని ఎంగల్ఫ్ చేస్తాయి. దట్ ఈస్ ద ఇమ్యూన్ వర్క్ ఆఫ్ ద మైక్రోగ్లియల్ సెల్స్. సో ఐల్ రైట్ ఇట్ యాజ్ ఎ మైక్రోగ్లియల్ సెల్స్. అండ్ దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ విల్ రిమూవ్ ద engulf the bacteria bacteria కానీ debris కానీ everything. సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి ఇక్కడ మైక్రోగ్లియల్ సెల్స్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ ఈట్ ద మైక్రోగ్లియల్ సెల్స్. నౌ ఇవంతా అయిపోయింది. మనకి బ్రెయిన్కి సపోర్టింగ్ ఏదంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వచ్చేసి మనకి 4 వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటాయి. నేను ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తాను ఇక్కడ. సో బ్రెయిన్లో ఉన్న 4 వెంట్రికల్స్లో నుంచి మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ పాస్ అవుతుంది. నౌ విచ్ సెల్స్ ప్రొడ్యూస్ ద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే ఎపెండిమల్ సెల్స్ అనమాట. నౌ సపోర్టింగ్ సెల్స్లో మైక్రోగ్లియల్ అయిపోయినాయి, ఎపెండిమల్ సెల్స్ అయిపోయినాయి. నౌ ఇప్పుడు వీఆర్ ఎట్ ఎపెండిమల్ సెల్స్, మైక్రోగ్లియల్ సెల్స్ అయిపోయి. సో ఎపెండిమల్ సెల్స్ ఏంటంటే మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో మైక్రోగ్లియల్ సెల్స్ వచ్చేసి ఇట్ ఎంగల్ఫ్ ద బ్యాక్టీరియా అండ్ డెబ్రిస్. ఎపెండిమల్ సెల్స్ వచ్చేసి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఆస్ట్రోసైట్స్ వచ్చేసి ప్రొవైడింగ్ న్యూట్రియంట్స్ టు ద న్యూరాన్ అండ్ ప్రివెంట్ ఎనీ ఎక్స్ట్రా న్యూట్రిషన్స్ ఆర్ పొటాషియం ఆర్ అయాన్స్ అను సరే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని సపోర్ట్ చేస్తుంది. నౌ అంటిల్ హియర్ వీ కంప్లీటెడ్ విత్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, న్యూరాన్స్. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ యొక్క న్యూరాన్స్. నేను బ్లూ కలర్లో రాసినది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ న్యూరాన్స్. ఇక్కడ మైలేటెడ్ షీట్ వచ్చేసి మనకి ఆబ్వియస్గా ఏవి ప్రొడ్యూస్ చేస్తాయంటే స్క్వాన్ సెల్స్, నాట్ ఆలిగోడెండ్రోసైట్స్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఆలిగోడెండ్రోసైట్స్ వర్క్ చేస్తాయి, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో స్క్వాన్ సెల్స్ పనిచేస్తాయి. సో మైలేటెడ్ షీత్ వచ్చేసి ఫ్యాటీ మైలేటెడ్ షీత్. సో ఇట్ ప్రొడక్షన్ ఇన్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫాస్ట్ ఇంపల్స్ జనరేషన్. సో ఇంపల్స్ని పాస్ చేయడానికి, నాట్ జనరేషన్, ఫర్ పాసింగ్. నౌ మనకి గ్యాంగ్లియా అనేది ఒక డౌట్ ఉంటుంది ఎప్పుడైనా సరే చాలామందికి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు, వాట్ ఈస్ గ్యాంగ్లియా? మామూలుగా సెల్ బాడీ అని సెంట్రల్ నర్వస్ సిస్టంలో అంటాము. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బయట ఉందంటే కన్నా దాన్ని గ్యాంగ్లియా అంటాం. ఏది? సెల్ బాడీని, నాట్ ఏ డెండ్రైట్స్. నేను మొత్తం ఓవరాల్గా గీసాను. నౌ నెక్స్ట్ మనం శాటిలైట్ సెల్స్కి వెళ్దాం. ఓకే, సో శాటిలైట్ సెల్స్ వచ్చేసి ఏంటి అనేది నేను ప్రాపర్గా ఇక్కడ రాస్తున్నాను. సో శాటిలైట్ సెల్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక యూనిపోలార్ నర్వ్ ఉంది. ఏది యూనిపోలార్ నర్వ్స్? ఏది? సెన్సారీ, నాట్ యూనిపోలార్, సూడో యూనిపోలార్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్లో యూనిపోలార్ ఉండదు, సూడో యూనిపోలార్ ఉంటుంది. సో సూడో యూనిపోలార్ వచ్చేసి మనకి సెన్సారీ ఇన్ ఫంక్షన్లో ఉంటుంది. దీనికి ఏంటంటే సెల్ బాడీ మనకి ఓపెన్గా కనపడిస్తుంది కదా. సో దీన్ని ఏం చేస్తా అంటే శాటిలైట్ సెల్స్ని దాని చుట్టూ కవర్ చేస్తాయి అన్నమాట. సో శాటిలైట్ సెల్ సింగిల్ న్యూరాన్ ఉంటుంది, సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. అదేంటంటే సింగిల్ షీట్ లాగా అరౌండ్ ద యాక్సాన్ బాడీ, అరౌండ్ ద సెల్ బాడీకి ఉంటుందన్నమాట. సో శాటిలైట్ సెల్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫార్మ్స్ యాజ్ ఎ సెల్యులార్ షీట్ అరౌండ్ ద సెల్ బాడీ ఆఫ్ ద న్యూరాన్. ఓకే, అప్ టు హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సెల్స్ ఆఫ్ న్యూరాన్. ఇక్కడ దాకా సెల్స్ ఆఫ్ న్యూరాన్ అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అర్థం కావాలంటే మనకి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓకే, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.